ఇక విజయవాడలో మనమూరు మన జెండా కార్యక్రమం పోస్టర్ను బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని వివరించడంతో పాటు గ్రామ సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వికసిత గ్రామం, వికసిత ఏపీ, వికసిత్ భారత్ నినాదంతో ముందుకు సాగుతామని మాధవ్ అన్నారు. ఎజెండా అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే భారతీయ జనసంఘ్ ఏర్పడి 1951లో అక్టోబర్ 21న మన ఈ యొక్క దేశంలో ఒక కొత్త జాతీయవాద రాజకీయ స్రవంతి ప్రారంభం అవ్వటం జరిగింది. భారతదేశ పునర్నిర్మాణం కోసం ఆలోచనతో ప్రారంభమైన యొక్క ఆలోచన పరంపర నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని, భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో 20 రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వంలో ఉండటం కానీ, అనేక రకాల మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాలు నడుపుతూ ఇవాళ ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడటం, కేవలం జెండానే కాకుండా జెండాతో పాటు ఆ ప్రాంతంలో మనం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచనే మన ఊరు మన జెండా. అటువంటి యొక్క కార్యక్రమానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం వేసుకోవడం జరిగింది. ఆ టీం సంబంధించిన ఈ యొక్క టీంకి సారథ్యం వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా దీని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయాలి అని చెప్పి ఆ విధంగా ఏప్రిల్ 6 మన యొక్క పార్టీ